నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సెబాషియస్ సిస్ట్ కొంతమందికి చర్మం పైన ఒక ద్రవంతోటి కూడినటువంటి గడ్డల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో, ఇవి చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంటాయి. బట్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి? దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? లేదా? అని చాలామంది చూస్తూ ఉంటారు. యెస్, దీనికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. సో, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఏంటి? అనే విషయాన్ని తెలియజేయడానికి మనం వచ్చేసాము. శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చేసాము. సో, మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. సో, మేడంతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విషయాలను తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, సెబాషియస్ సిస్ట్ అంటే ఏంటి మ్యామ్? చూడటానికి ఏ రకంగా కనిపిస్తూ ఉంటుంది? ఎలాంటి వారిలో వస్తుంది? ఎందుకు వస్తుంది ఇది? సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి అంటే చూడ్డానికి అది కొంచెం నల్లగా ఉంటుంది. అది రౌండ్ గా ఉంటది. దానికి మధ్యలో ఒక పంక్తం అంటాం అనమాట, ఒక చుక్కలాగా ఉంటుంది. మెయిన్ గా ఎందుకు వస్తుంది అంటే మనకి హెయిర్ ఉంటది కదా, ఇక్కడ స్కాల్ప్ పైన ఉంటది, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ అండ్ బ్యాక్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది, హ్యాండ్స్ పైన హెయిర్ ఉన్న దగ్గర సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. జనరల్ గా ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే సీబమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సీబమ్ ని ప్రొడ్యూస్ చేయడం వల్లే మన స్కిన్ ఆయిలీ లుక్ అనేది వస్తుంది, అంటే మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ సెబేషియస్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సీబమ్ కి అబ్స్ట్రక్షన్ ఫామ్ అవుతుంది. సో అవి బయటికి రాదు, లోపలే ఫామ్ అయిపోతూ ఉంటది అనమాట ఈ సీబమ్. అప్పుడు ఈ సిస్ట్లు ఫామ్ అవుతాయి. సో అవి ఏమవుతుందంటే చాలా మంది ఇది పింపులే కదా, లేదంటే ఇదేదో ఒత్తేద్దాం అని చెప్పేసి ప్రెస్ చేస్తూ ఉంటారు. అప్పుడు అది ఓపెన్ అవడం వల్ల దానికి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అప్పుడు పెయిన్ గానీ అట్లా ఉంటుంది. అలా వస్తారు కొంతమంది. కొంతమంది ఎర్లీగానే ఆ సిస్ట్ ఫామ్ అవగానే ఇదేదో నాకు నల్లగా ఫామ్ అయిందని వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. సో దాన్ని మనం నార్మల్ గా ప్రెస్ చేసి తీసేస్తే అది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ సిస్ట్ అనేది ఒకటి ఉంటది, ఒక సంచిలాగా ఉంటుంది లోపల, ఒక బ్యాగ్ లాగా ఉంటది. దాంట్లో ఈ సీబమ్ అంతా ఉంటది అనమాట. మనం మొత్తం ఆ సిస్ట్ ని తీసేస్తేనే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటది. ఓకే. సో పెయిన్ ఉంటుందా దానికి? మనం చేసేటప్పుడు అంటున్నాం లేదు, మామూలుగా వచ్చిన వాళ్ళకి అది పెయిన్లెస్ ఉంటది. అందుకే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, సైజ్ పెద్దగా అయ్యే వరకు వదిలేస్తారు. ఎప్పుడైతే అది కొంచెం ఓపెన్ అవుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు పెయిన్ ఉంటది, అప్పుడు వస్తారు. అంటే ఒక సిస్ట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసి వదిలిపెట్టేస్తే పక్క పక్కనే ఇంకా నెక్స్ట్ సిస్ట్లు అనేవి వస్తూ ఉంటాయా బాడీలో? ఇంకెక్కడ రాదు. అది ఏమవుతుంది అంటే సిస్ట్ ఫామ్ అవుతుంది, అదే సైజ్ పెద్దగా అవుతూ ఉంటది. ఫస్ట్ ఇంత నుంచి ఇంత పెద్ద సిస్ట్లు కూడా ఉంటాయి. సో ఎర్లీగా వస్తే ఆ మొత్తం ఆ సిస్ట్ ని రిమూవ్ చేస్తే ఇంకా అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అంతేగాని దీని నుంచి ఇంకొకళ్ళకి రావడమో, లేదంటే దీని నుంచి పక్కన ఇంకో సిస్ట్ రావడం అట్లా ఉండదు. సెబాషియస్ సిస్ట్ కి నార్మల్ గా వచ్చే ఈ సెగ్గడ్లకి ఆ వేరియేషన్ ఎట్లాగా మనం గుర్తించగలుగుతామంటారు? మామూలుగా ఈ సెబాషియస్ సిస్ట్ అనేది పెయిన్లెస్ ఉంటది ఫస్ట్ థింగ్, అండ్ హెయిర్ ఉన్న ఏరియాలోనే ఉంటది. అంటే చెస్ట్ కానీ, వెనక బ్యాక్ కానీ, లేదంటే షోల్డర్స్ పైన కానీ అక్కడ సెబాషియస్ సిస్ట్ అనేది ఉంటది. మీరన్న వేడి గడ్డలు అంటే ఫరంకల్స్, బాయిల్స్ కానీ అది ఎక్కడైనా రావచ్చు. సో ఇది మెయిన్ గా హెయిరీ రీజియన్ లో వస్తాయి. పెయిన్లెస్ ఉంటది కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమందిలో మాత్రమే పెయిన్ ఉంటది. సో ఇది డిఫరెన్సియేషన్. సో ఎటువంటి ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీనికి? దీనికి ఏంటి అంటే ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి మొత్తం ఆ సిస్ట్ ని ఇవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. కొన్ని మన దగ్గర బయాప్సీస్ అట్లా కూడా ఉంటాయి, అది చేసినా కూడా సిస్ట్ మొత్తం ఇవాక్యుయేట్ చేయొచ్చు. పర్సన్ టు పర్సన్ మనం డిఫరెంట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. స్కారింగ్ అనేది ఉండకుండా ఎలా మైల్డ్ అంటే చిన్న మచ్చలాగే ఉంటది మనం మొత్తం తీసేసిన తర్వాత, అలా ఉండేలాగే చేస్తాము. అంటే మాడిపోయిన తర్వాత కూడా మచ్చ అలానే ఉంటుందా? చాలా వెరీ మైన్యూట్ ఉండదు, అసలు ఉన్నా కూడా వెరీ మైన్యూట్ ఉంటుంది. ఓకే. సో అయిపోయిన తర్వాత దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ సేమ్ ప్లేస్ లో అది ఇంప్రాపర్ గా తీసేస్తేనే మళ్ళీ వస్తుంది. అంటే ఆ సిస్ట్ చెప్పారు కదా ఒక బ్యాగ్ లాగా ఉంటది, అది మొత్తం తీసేస్తేనే మళ్ళీ రాకుండా ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్ గా తీయాలి కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే అవుతుంది. అది నార్మల్ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక హోల్ లాగా చేసి జస్ట్ ప్రెస్ చేసి వదిలేస్తారు. అప్పుడు లోపల ఆ సిస్ట్ అలాగే ఉండిపోతుంది, మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్ గా తీస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో తీయించుకోకుండా వదిలిపెట్టేసి నెగ్లెక్ట్ చేస్తే వచ్చే అదర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? దానిపైన వేరే ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి అది పెయిన్ రావడము, ఇన్ఫ్లమేషన్ రావడము, చాలా అంటే టచ్ చేస్తేనే పెయిన్ రావడము అట్లా అవుతూ ఉంటది. రెడ్నెస్ ఎక్కువగా వస్తుంది, వాళ్ళకు కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది.
అంటే వెనకాల వచ్చింది అనుకోండి, సపోజ్ కూర్చున్నప్పుడు కూడా వెనక తగులుతూ ఉంటుంది కదా, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. చాలా మందికి దీనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది అసలు దీనికి ఏం చేసుకోవాలి అనేది తెలియదు. బట్ అది రిమూవల్ అనేది చాలా ఈజీ. ఓకే. సో రిమూవ్ చేసేసిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది అతను మొత్తం 1 to 2 మానిపోవడానికి? డేస్ అంతే. 1 to 2 డేస్. చిన్న బ్యాండేడ్ వేసుకుంటే కూడా చాలు. మేజర్ సర్జరీ ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇలాంటి సెబాషియస్ సిస్ట్లు ఉండే వాళ్ళకి నిజానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎట్లా దీని నుంచి తప్పించుకోవాలి, ఈ విషయాలు చాలా మందికి తెలియదు. పాపం అలానే వదిలిపెట్టేస్తూ ఉంటున్నారు. సో మీ వల్ల ఈరోజు ఒక పరిష్కారం కూడా కనిపించినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఇటువంటి సిస్ట్లతోటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. చాలా సింపుల్ మెథడ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో కేవలం 2 రోజుల్లోనే అది నయమైపోతుందని కూడా చెప్తున్నారు. ఎలాంటి స్కార్ అనేది లేకుండా దాన్ని ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మీలో ఎవరైనా ఇటువంటి సిస్టులతో ఇబ్బంది పడుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.